గారు సో ఫోన్ లైన్ కట్ అయింది. సో రేవనా ఒకటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవో అయితే జారీ చేసింది. బహుశా రేపు సాయంత్రమో ఎల్లుండో నోటిఫికేషన్ ఇస్తారు. అసలు ప్రాబ్లం ఏంటంటే కోర్టులోకి వెళ్లితే ఏం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వెకేషన్, దసరా వెకేషన్ కాబట్టి కోర్టు లేదని చెప్పి, కానీ చీఫ్ జస్టిస్ దగ్గరికి పోతారు, అర్జెంటుగా మెన్షన్ చేస్తారు. సరే ఆయన ఒక్కరోజు కాకపోతే సండే రోజు కాకపోతే మండే రోజైనా వెకేషన్ బెంచ్ విచారమనో ప్రత్యేకమైన బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడమో జరుగుతుంది. ఎందుకంటే ఇది ఏ ఒక్కరికి సంబంధించిన ఇష్యూ కాదు కదా. రాష్ట్రంలో అన్ని పంచాయతీలకు సంబంధించి, తర్వాత లోకల్ బాడీస్ సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఫస్ట్ ఎంపీటీ జెడ్పీటీసీ ఇస్తా అంటారు, తర్వాత సర్పంచ్ ఇస్తా అంటారు. దానికి సంబంధించిన ఇష్యూ లార్జర్ ఇష్యూ, కోట్ల మంది పాపులేషన్ తో ముడిపడిన ఇష్యూ. కాబట్టి హైకోర్టు నేను వెకేషన్ బెంచ్ అయ్యేంత వరకు విచారించనని జనరల్ గా అనడానికి ఉండదు. ఒకట్లా ఆ విధంగా విచారించడానికి హైకోర్టు నిరాకరిస్తే సుప్రీంకోర్టు కూడా పోయేందుకు అవకాశం ఉంటుంది. సో అర్జెంట్ గా టేకప్ అయితే చేయాలి, ఒకరోజు అదే రోజు కాకుండా నెక్స్ట్ డే అయినా చేయాలి. ఆలోగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అన్నప్పుడు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భాల్లో కూడా ఎన్నికల కమిషన్ జనరల్ గా జోక్యం చేసుకోదు. కానీ ఎక్స్ట్రీమ్ సర్కమస్ అంటే ఎవరో ఒక ఇండివిజువల్ నా నామినేషన్ యాక్సెప్ట్ చేయలేదు, పలానా విధంగా చేయలేదు అన్నప్పుడు కోర్టు జోక్యం చేసుకునే సందర్భాలు తక్కువ. కానీ లార్జర్ ఇష్యూ రిజర్వేషన్ పర్సంటేజ్ మీద వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చినా సరే జోక్యం చేసుకునేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. 50% రిజర్వేషన్లు దాటింది ఈ సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధం ఉన్నప్పుడు అవకాశం ఉంది. సో చూద్దాం నెక్స్ట్ 2-3 days లో ఏం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా తెలివిగా దసరా వెకేషన్ చెప్పింది. దసరా వెకేషన్ సమయంలో, హైకోర్టు దసరా వెకేషన్ ఉన్న సమయంలో ఇప్పుడు జీవో ఇష్యూ చేసింది. ఎవరు కోర్టుకు వెళ్లకుండా దానికంటే ముందే ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తుంది. నార్మల్ గా అసెంబ్లీ ఎన్నికలు అయితే 14 రోజులు సమయం ఇస్తారు నామినేషన్లకు, కానీ దీనిలో షెడ్యూల్ రిలీజ్ చేసిన వారం రోజులకే నామినేషన్, వారం రోజులు చాలు క్యాంపెయిన్. వారం రోజులు సమయం, నామినేషన్లు వేసిన వారం రోజుల్లోనే ఎలక్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీ అనుకోండి చాలా ఏరియా తిరగాలి, కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే తక్కువ ఏరియా కాబట్టి 7 రోజులు సరిపోతుంది. సో మేబీ ఇప్పుడు October 1 రేపు 27-28 నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనుకోండి, October 10th 11th లోపల ఎలక్షన్ పెట్టేస్తారు. కానీ ఈలోగా మళ్ళీ కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది అన్నది అయితే ఖచ్చితంగా చూడాలి. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణలో